సుశీలమ్మ పుణ్యమ అంట. ఇంకా రోహిణి అయితే మళ్ళీ అత్తారింట్లో అయితే అడుగు పెడుతుంది. ఇంకా పెట్టిన తర్వాత ప్రభావతి అయితే, రే నువ్వుగా తనతో మాట్లాడొద్దు, ఎందుకంటే నా మనసు కరిగేంత వరకు తన విషయంలో నువ్వు అలాగే ఉండని చెప్పని మనోజ్కి అయితే చెప్తుంది. ఇంక ఈ లోపల ఇంకా మా రోహిణి అయితే మనోజ్తో మాట్లాడడానికి తన బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత, నిన్ను ఎంతగా నమ్మాను రోహిణి, అయినా నువ్వు నాకు ఇన్ని చేస్తావని అస్సలు అనుకోలేదు, ఇలాంటి మోసాలు చేస్తావని చెప్పని అని అంటూ ఉంటే, మనోజ్ నేను ఏం చేసినా అది నీ ప్రేమ కోసమే, నేను మీ అమ్మగారికి గొప్పింటి కోడలుగా అయితేనే నన్ను ఇంట్లో కోడలుగా చేసుకుంటుందని ఈ అబద్ధాలు చెప్పవలసి వచ్చిందే తప్పక నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పనని ఇంకా అసలు విషయం అయితే చెప్తుంది. ఇంక అంతా చెప్పిన తర్వాత ఇంకా మనోజు అలాగే రోహిణి అయితే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఇంక ఏ విషయంలో అయితే నాకు నువ్వు అబద్ధం చెప్పకూడదు అన్నట్టుగా. సరే రవి బాలు అందరూ పైనుంచి చేస్తున్నారు అని చెప్పని ఇంకా పైకి అయితే వెళ్తూ ఉంటే ఇంకా అలాగే శృతి రవి అందరూ అయితే రోహిణి ఈ విషయం కాకుండా మరేదో దాచిపెడుతుందని చెప్పని బాలు అంటాడు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో అని చెప్పనంటే, లేదు మీనా, ఎందుకంటే తన రూమ్లో చిన్నపిల్లల డ్రెస్ ఉంది కదా, అది నాకు డౌట్ తెప్పిస్తుంది. ఎందుకంటే ఒక చిన్నపిల్లల డ్రెస్ తనకు అవసరం లేదు, అది కూడా ఒక 7 అలా ఉన్న వయసు పిల్లకాయలకి ఎందుకు పెట్టుకో ఉందని అనగానే ఈ మాటలన్నీ విని తర్వాత మనోజ్కి అయితే ఇంకా షాక్ అనమాట. అసలుకి వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పంటుంది. ఇప్పటికైనా వాళ్ళ అమ్మగారు ఎవరో, నాన్న లేడనింది కదా, ఇప్పటికైనా వాళ్ళ అమ్మగారు ఎవరో తను చెప్తుందా అన్నట్టుగా ఇంకా అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా అడిగిన తర్వాత నాకు కూడా చాలా డౌట్గానే ఉన్నాయి బాలు అని చెప్పనని శృతి కూడా అంటుంది. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడం మనకి ఇష్టం లేదు కదా అంటే, నువ్వు అలా అనుకుంటున్నావు మీనా, వాళ్ళకి రోహిణికి మీకు తమ్ముడు గురించి ఒక్క విషయం తెలిసిన తర్వాత తనేమైనా ఆగిందా, దాన్ని మొత్తం అన్ని నెట్లకి వచ్చేటట్టు చేసింది మా అమ్మ దగ్గర నేను తిట్టించింది, నువ్వు మాత్రం అయ్యో పాపం అనుకుంటావు, కానీ తను అలా అనుకోదు మీనా అని చెప్పని బాలు అంటాడు.